మండల రెవెన్యూ వ్యవస్థ గురించి మొన్నే ఒక వీడియో పెట్టడం జరిగింది. మండలంలో విఆర్ఓ దగ్గర నుండి తహసీల్దార్ వరకు ఎలా అవినీతి చేస్తుంటారు, పాస్బుక్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా లంచాలు ఏ విధంగా తీసుకుంటుంటారు, లంచం లేనిదే వాళ్ళు మంచం ఎక్కరు, లంచం లేనిదే వాళ్ళు పని ముట్టుకోరు, తిప్పించుకుంటారు, 6 నెలలు తిప్పించుకుంటారు, సంవత్సరం తిప్పించుకుంటారు, కానీ పని మాత్రం పూర్తి చేయరు. లంచాలు మాత్రం తింటూనే ఉంటారు. వాళ్ళ కడుపులు మాత్రం పెరుగుతాయి కానీ వాళ్ళు ఏ పని చేయరు అన్నది మొన్న వీడియోలో క్లియర్గా మీకు చెప్పాను. ఇప్పుడు కూడా మండల రెవెన్యూ వ్యవస్థలో మనం కలెక్టర్కి అర్జీ ఇచ్చినా కానీ, కలెక్టర్కి మనం స్పందనలో లెటర్ పెట్టుకున్నా కానీ వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు బాగానే స్పందించాడు. సెల్లుకు మెసేజ్ వచ్చింది, మీ సమస్యను ముఖ్యమంత్రి కార్యాలయానికి తరలిస్తున్నాము, మీ సమస్య 30 రోజుల్లో పరిష్కారం కాబడుతుంది అని అన్నారు. కరెక్ట్గా 30వ రోజు మీ సమస్య పరిష్కారం కాబడింది అని మెసేజ్ పెట్టారు. సంతోషించాను. అరే, మన సమస్య పరిష్కరించేనారంట, సెల్లుకు మెసేజ్ వచ్చింది అని 1902కు ఫోన్ చేసి ఆ సమస్యపై అడిగి తెలుసుకున్నాను. 1902లో కూడా బాగా స్పందించారు. ఫోన్ ఎత్తుకుంటానే వాళ్ళు మన సమస్య గురించి అడిగారు, కాల్ నెంబర్ గురించి అడిగారు. ఆ సమస్య యొక్క పూర్తి వివరాలు తెలుపుతూ మీ సమస్య పరిష్కరింపబడింది, విఆర్ఓ గారు, గ్రామ రెవెన్యూ అధికారి గారు ఈ విధంగా రిపోర్టు పెట్టున్నారు, దాన్ని తహసీల్దార్ గారు అప్రూవల్ చేసి ఆర్డీఓ ఆఫీస్కు పంపారు అని వాళ్ళు పెట్టిన రిపోర్ట్ను చదివి వినిపించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే, కలెక్టర్ ఆఫీసు నుండి గ్రామస్థాయి రెవెన్యూ వరకు, విఆర్ఓ వరకు ఏ ఒక్కరూ కూడా నన్ను సంప్రదించలేదు, ఏ ఎంక్వైరీ చేయలేదు, కానీ సమస్య పరిష్కరించేశాము అనే మెసేజ్ మాత్రం వచ్చింది. రిపోర్ట్ మాత్రం అసలు ఎంక్వైరీ చేయకనే రిపోర్ట్ పంపించేశారు. ఆ రిపోర్ట్లో మేము ప్రాథమిక దర్యాప్తు చేశాము, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుసుకున్నాము, నిజానిజాలు తెలుసుకున్నాము అని రిపోర్టు పంపించడం జరిగింది. ఇదేంద్ర ఆశ్చర్యంగా ఉంది, అసలు ఎంక్వైరీ చేయకనే, సమస్య గురించి అడిగి తెలుసుకోకనే, అసలు అర్జీ ఇచ్చిన అర్జీదారుని కలవకనే సమస్య ఎలా పరిష్కరింపబడింది అని రెవెన్యూ వరకు వెళితే వాళ్ళు సమాధానం చెప్పరు. కాబట్టి మీ ముందే సమస్య పెడుతున్నాను. మన రెవెన్యూ వ్యవస్థలో కలెక్టర్ దగ్గర నుండి విఆర్ఓ వరకు వ్యవస్థ ఎలా ఉంది అని మీకు తెలియజేయడానికే మీ ముందు ఈ సమస్యను పెడుతున్నాను. జీతాలు తింటారు, లంచాలు తింటారు, దొరల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ప్రజల సమస్యలు పట్టించుకోరు. ఏ సర్టిఫికేట్ కావాలన్నా లంచం, ఏ యొక్క పాస్బుక్ మనకి తీసుకోవాలన్నా లంచం, కానీ పని మాత్రం చేయరు. రెవెన్యూ వ్యవస్థ అంత దారుణంగా తయారైంది. మనం అర్జీ పెట్టుకుంటే అక్నాలెడ్జ్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వరు. ఇది మన రెవెన్యూ వ్యవస్థ. ఇటువంటి రెవెన్యూ వ్యవస్థకి, మండల వ్యవస్థకి, తహసీల్దారులకి, విఆర్ఓలకి మనం జీతాలు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేయాలా? ఏ ఒక్కడికి కూడా ₹1 కూడా జీతం ఇవ్వకుండా మండల వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. ప్రైవేటీకరణ చేస్తూ పక్క రాష్ట్రాల నుండి మన రాష్ట్రాలకు ఉద్యోగులను తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రం వాడైతే వాడు కూడా తినేస్తాడు, వాడు కూడా లంచాలు తీసుకుంటాడు. ఏ రాజస్థాన్ నుండో, ఉత్తరప్రదేశ్ నుండో వచ్చిన అధికారులు ఇక్కడ పనిచేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని రాజస్థాన్కో, ఉత్తరప్రదేశ్కో, మధ్యప్రదేశ్కో ట్రాన్స్ఫర్ చేయాలి. అటువంటప్పుడే వ్యవస్థ బాగుపడవచ్చు అని నా ఉద్దేశం. అవునంటారా కాదంటారా మిత్రులారా?